Hello, as friends. Welcome to ZK's View. So today we are going to cover the 30th October 2025 National Current Affairs. So here the first topic comes. Prime Minister Modi addressed the India Maritime Week 2025 in Mumbai, highlighting India's transformation in the shipping sector. He launched 2.2 lakh crore worth initiatives emphasized port efficiency, reducing vessel turnaround from 96 to 48 hours, and noted India's rising a top global destination for shipbuilding and seafarers. Modi stressed India's role in global supply chains, climate leadership, and called for collective action in maritime security. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముంబైలోని ఇండియా మారిటైమ్ వీక్ 2025 సభలో దేశ నౌకాయాన రంగ అభివృద్ధిని వివరించారు. 2,20,000 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. పోర్ట్ సామర్థ్యం మెరుగ్గా పెరిగింది మరియు నౌక రాకపోక సమయం 96 గంటల నుంచి 48 గంటలకు తగ్గింది. నౌకాయాన, పోర్ట్, షిప్ బిల్డింగ్ రంగాలలో భారత్ ప్రపంచంలో అత్యుత్తమైన స్థాయికి చేరింది. సరఫరా శృంఖలాల వాతావరణ సమస్యలు మరియు భద్రతకు కలిసి పనిచేయడం అవసరం అన్నది ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. కమింగ్ టు ది ఎగ్జామ్ ఎలిమెంట్స్, బ్లూ ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గవర్నెన్స్ comes under General Studies Paper 3. Coming to the second topic, that is, Prime Minister Modi began a 2-day visit to Gujarat, launching development projects worth over 1,140 crore in Ekta Nagar. He laid foundation for tribal university, eco parks and transport facilities and will participate in Rashtriya Ekta Divas, honoring Sardar Patel with a parade including Indian breed BSF dogs. సో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని ఏక్తా నగర్లో 1,140 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభిస్తారు. ట్రైబల్ యూనివర్సిటీ, వననవం మరియు టెలికాం ట్రాన్స్పోర్ట్ వసతులు మొదలవుతున్నాయి. రాష్ట్రీయ ఏక్తా దివస్లో సర్దార్ పటేల్కు నివాళులందిస్తారు. భారత్ బీఎస్ఎఫ్ చెందిన ఈ సునకాలు ఇండియన్ బ్రీడ్స్ వినూతంగా పెరేడ్ చేస్తాయి ఈ యొక్క దీంట్లో అన్నమాట ఏక్తా దివస్లో. కమింగ్ టు ది ఎగ్జామ్ ఎలిమెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, tribal welfare, national integration, and general studies paper 2. Coming to the third topic, that is Bihar Assembly elections see intense campaigning with PM Modi and NDA leaders with targeting opposition while voters prepare for the first phase on November 6. Includes 121 seats. RJD leader Tejasvi Yadav and Congress also conduct multiple rallies. సో మనకు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ నవంబర్ 6న జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఉత్కంఠతో కొనసాగుతుంది. నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తూ విపక్షంపై దూకుడు చూపుతున్నారు. తొలిదశ ఓటింగ్ నవంబర్ 6న ఉంటుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ ఇవే రోజు పెద్ద ర్యాలీలు నిర్వహిస్తున్నాయన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, పాలిటీ, ఎలక్షన్ ప్రాసెస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2. Coming to the fourth topic, that is Union Home Minister Amit Shah announced a Republic Day style unity parade in Gujarat's Ekta Nagar to mark National Unity Day with participation from police and CAPF and artists. సో హోంమంత్రి అమిత్ షా గారు గుజరాత్లోని ఏక్తా నగర్లో రిపబ్లిక్ డే తరహా ఏక్తా పెరేడ్ను నిర్వహించినట్లు తెలిపారు. పోలీసు, పారామిలిటరీ కళాకారులు పాల్గొంటారనమాట. అంటే ఇక్కడ రెప్లికా అనమాట. రిపబ్లిక్ డేని రిప్లికా చేస్తున్నారు మనకి ఈ యొక్క ఏక్తా నగర్లో ఈ ఏక్తా దివస్ గురించి సందర్భంగా. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, నేషనల్ ఇంటిగ్రేషన్స్, సెక్యూరిటీ ఫోర్సెస్, గవర్నెన్సెస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ 2. Heavy rains lashed Telangana and Andhra Pradesh due to cyclone Monta. IMD warned to be continued flooding in multiple districts and train diversions. State government and NDRF, SDRF teams are actively conducting and rescue operations. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తుఫాన్ మోంతా వల్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఐఎండీ హెచ్చరిక ప్రకారం రైలు నిలిపివేత, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఈ రెస్క్యూ పనులు ప్రారంభిస్తాయన్నమాట, కొనసాగుతాయి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్ అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 3. Coming to the sixth topic, that is President Murmu shared her unforgettable Rafale flight experience in Haryana, expressing pride in India's defense capabilities and cultural legacy. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హర్యానాలోని రాఫెల్ విమానాశ్రయం ప్రయాణాన్ని మర్చిపోలేని అనుభవంగా చెబుతూ దేశ రక్షణ సామర్థ్యాన్ని, భారత సంస్కృతి వైభవాన్ని అభినందించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ ప్రైడ్. Coming to the seventh topic, that is Vice President C.P. Radhakrishnan visited
Meenakshi Amman Temple in Madurai met state leaders and paid tribute to freedom fighter Pasumsan Mathuramalinga. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మదురై మీనాక్షి అమ్మన్ను ఆలయ సందర్శించి రాష్ట్ర నేతలను కలిశారు. స్వాతంత్ర సమరయోధుడు పసుపొమ్మస్ మథురామలింగర్కు నివాళులర్పించారు. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ కల్చరల్ నేషనల్ లీడర్స్. Coming to the eighth topic, that is Defense Minister Rajnath Singh is attending the ASEAN Defense Ministries meeting plus in Malaysia to enhance India's defense and security ties with the ASEAN nations, furthering the Act East policy. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మలేషియాలో ఆసియన్ రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొంటున్నారు. ఇండియా ఆసియన్ డిఫెన్స్ సెక్యూరిటీ భాగస్వామ్యం యాక్ట్ ఈస్ట్ పాలసీలకు బలం. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిఫెన్స్ డిప్లొమసీ comes under general studies paper 2. Coming to the ninth topic, that is weather agency, that is Indian Meteorological Department issued orange alerts. Thunderstorms and lightning are expected in Bihar, Gujarat, Telangana, AP and other states for next few days. ఐఎండీ భారీ వర్షాలు, ఈదురుగాలులు మరియు మెరుపు హెచ్చరికలతో బీహార్, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా కలిసి ఉన్నది. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్. Coming to the 10th topic, that is South Africa reached ICC Women's One Day International World Cup final after a 125-run win over England, and India faces Australia in the next semi-final. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్లో దక్షిణాఫ్రికా 125 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను ఓడించి ఫైనల్కు చేరుకుంది. భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్స్లో పోటీ పడనున్నాయి. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్ స్పోర్ట్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో హోప్ యూ అండర్స్టాండ్. టుడే వీ కవర్డ్ నియర్లీ 10 టాపిక్స్. Past 2 days we didn't cover any news topics due to cyclone effect. సో ఈరోజు మనం ఇది చేసాం అనమాట. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే కానీ మన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.